హాయ్ అండి. సమ్మర్ వచ్చేసింది కదా, మామిడికాయలు స్టార్ట్ అయిపోయినాయి. మామిడికాయలతోటి బోల్డని రకాల పచ్చళ్ళు చేయొచ్చు. అందులో ఇప్పుడు నేను చూపించేది ఒక వెరైటీ అనమాట. మామిడికాయ కోరు డ్రై పచ్చడి అనమాట ఇది. చూడండి, మామిడికాయలు అయితే పీల్ తీసుకున్నాను. ఒక 6 కాయలు తీసుకున్నానండి. నేను వాడి వచ్చేసి మల్లికా మామిడికాయలు. అవి ఎక్కువ పులుపు కాకుండా సరిపడే పులుపుగా ఉంటాయి. ఇదైతే చాలా బాగుంటుంది. ఇదిగో చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్న విధంగా గ్రేట్ చేసుకోవాలి. మంచిగా తురిమేసుకోవాలండి కాయలన్నీ కూడా. 6 మల్లిక మామిడికాయలు తీసుకున్నాను. చూస్తున్నారు కదా, వీడియోలో చూస్తున్న విధంగా తురుముకోవాలి. పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. డ్రై పచ్చడి అండి ఇది. ఎండలో ఎక్కువసేపు ఎండబెట్టడం వల్ల బాగా డ్రై అయిపోతుంది. పొడి పొడిలాడుతూ ఉంటుంది పచ్చడి. సంవత్సరం పాటు అయితే ఖచ్చితంగా మీకు నిలవైతే ఉంటుందండి. ఇందులో ఎలాంటి డౌటు లేదు. తురుము వచ్చేసి చాలా సన్నగా ఉంటుంది కదా, తొందరగానే ఎండలో కూడా ఎండిపోతుంది అన్నమాట. ఈ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎవ్రీ ఇయర్ కూడా నాకు అమ్మ చేసిస్తూ ఉంటారు. చూడండి, ఈ విధంగా తురుము మొత్తాన్ని, మామిడికాయలు మొత్తాన్ని తురిమేసుకున్నాను. తర్వాత వచ్చేసి అమ్మ మొత్తం అందులో ఉన్న జ్యూస్ని అయితే పిండేస్తున్నారండి. ఇలా పిండేయడం వల్ల ఈ కూర అన్నది తొందరగా ఎండుతుంది. చూడండి, ఇలా పిండిన ఆ జ్యూస్ కూడా వేస్ట్ అవ్వదండి. ఆ జ్యూస్ అందటినీ కూడా మనం గాజు జార్లో వేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే పప్పులోని కూరల్లోని కూడా వేసుకోవచ్చు. చక్కగా పప్పు అయితే మామిడికాయ టేస్ట్ వస్తుంది. పుల్లగా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా పిండుతుంటే ఎంత జ్యూస్ వస్తుందో. ఈ జ్యూస్ తీసేయడం వల్ల ఫాస్ట్గా ఎండుతుంది. నెక్స్ట్ దీన్ని మనం ఎండలో ఎండబెట్టేసుకోవడమే. ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకోండి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి పొడిగా ఆరబెట్టుకోవాలి. ఫాస్ట్గా ఆరుతుందన్నమాట అప్పుడు. ఎండ ఎక్కువగా ఉన్నట్లయితే ఒక పూట ఎండితే సరిపోతుందండి ఇది. మాకు పాడేరులో ఎండలు తక్కువగా ఉంటాయి కాబట్టి మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు అయితే ఎండలో పెట్టాము మేము. చూడండి, ఈ విధంగా మొత్తం ఎండబెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎండిపోయిన తర్వాత చూడండి, క్వాంటిటీ కూడా సగం అయిపోతుంది మనకి. చూడండి ఎంత పొడి పొడిలాడుతూ ఎండిపోయిందో, నూడిల్స్ లాగా. అస్సలు తడి ఉన్నది ఉండదు ఇందులోని. చూడండి ఎంత పొడి పొడిలాడుతుందో, చూడడానికి కూడా బాగుంది కదా. ఇది ఇంకొక రోజు పాటు ఎండబెట్టుకున్నాం అనుకోండి, సంవత్సరం అంతా మనకి నిల్వ ఉంటుంది. కర్రీస్లోని పప్పులోని వేసుకోవచ్చు. తురుము జార్లో వేసుకుని స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు. కర్రీస్లోకి ఈ విధంగా చేసుకున్నా కూడా బాగుంటుందండి. కాకపోతే కర్రీస్లో వేసుకోవాలంటే మనం బాగా డ్రై అయిపోవాలి. చూడండి, అసలు తడి అన్నదే అంటుకోవట్లేదు. ఈ విధంగా అయితే ఎండబెట్టుకోవాలండి. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పచ్చడికి కావాల్సిన తాలింపు చూపిస్తాను. చూడండి, జీలకర్ర, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, చితక్కొట్టిన వెల్లుల్లి, ఇంకా ఎండుమిరపకాయలు, ఇవన్నీ తాలింపుకు కావాల్సినవండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు తురుములో వచ్చేసి ఉప్పు కారం మీకు తగినట్టు వేసుకోండి. నిలవ పచ్చడి కాబట్టి కాస్త ఎక్కువగా వేసుకుంటే పచ్చడి పాడైపోకుండా ఉంటుంది. ఉప్పు వేసుకున్నారమ్మా. తర్వాత వచ్చేసి మెంతి పిండి వేశారు. ఒక స్పూన్ అయితే మెంతి పొడి, ఒక గ్లాస్ ఏమో కారం వేశారు, ఒక అర గ్లాసు ఉప్పు. బాగా గుర్తుపెట్టుకోండి. 6 మామిడికాయలు, అర గ్లాసు ఉప్పు, గ్లాస్ కారం, ఒక స్పూను మెంతి పొడి.
ఈ మామిడికాయ తురుముకి పట్టుకునేలాగా బాగా మిక్స్ చేయాలి. ఉప్పు కారం అంతా కూడా దానికి బాగా అంటుకోవాలన్నమాట. చూడండి, చూడటానికి కూడా చాలా బాగుంది కదా. కోరమాగాయ కూడా నేను మళ్ళీ మీకు త్వరలోనే ఇంకొక వీడియోలో చూపిస్తాను. చూడండి, మంచిగా ఉప్పు కారాలన్నీ కూడా మిక్స్ అయిపోయినాయి. నెక్స్ట్ వచ్చేసి స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని పచ్చడి తాలింపుకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఒక పెద్ద గ్లాసుడు ఆయిల్ అయితే వేశారమ్మ. ముందు చూపించాను కదండి తాలింపులు: జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపులు వేసుకుందాం. ఫస్ట్ అయితే ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఈ కాస్త వేగిన తర్వాత అప్పుడు వెల్లుల్లి వేసుకోవాలన్నమాట. ఎందుకంటే వెల్లుల్లి పచ్చిగా ఉంటుంది కదండి. ఫస్ట్ అది వేసేయడం వల్ల తాలింపులు త్వరగా వేగవన్నమాట. పచ్చడి రాని వాళ్ళు కూడా దీన్ని సింపుల్గా ఈజీగా ఈ వీడియోని చూసి నేర్చుకోవచ్చు. చూడండి, ఇప్పుడైతే వెల్లుల్లి వేశారు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎవ్రీ ఇయర్ మర్చిపోకుండా మీరే తయారు చేస్తూ ఉంటారు ఇక ఈ పచ్చడిని. తాలింపు అయితే బాగా వేగాలండి. వెల్లుల్లి గోల్డ్ కలర్లోకి వచ్చేయాలి. ఆవాలు, జీలకర్ర చిటపట్లాడాలి. అప్పుడే పచ్చడికి మంచి స్మెల్ వస్తుంది. తాలింపు స్మెల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మామిడికాయతోటి చాలా రకాల పచ్చళ్ళు చేయొచ్చండి. ఈ సమ్మర్ అంతా కూడా నేను వెరైటీ పచ్చళ్ళన్నీ మీకు చూపిస్తాను. చూడండి, వెల్లుల్లి కలర్ చేంజ్ అయిపోయింది అంటే మన తాలింపు వచ్చేసి బాగా వేగింది అని అర్థం. ఆవాలు, జీలకర్ర కూడా చిటపట్లాడుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ దీన్ని పచ్చడి తాలింపు వేసేసుకోవడమే. తాలింపు పెట్టిన స్టార్టింగ్లో వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని తింటే అసలు టేస్ట్ అదిరిపోతుందండి. చూడండి, పొడి పొడిలాడుతూ ఉంది కదా. ఈ పచ్చడి స్పెషల్ అయితే అదేనండి, పొడి పొడిలాడుతూనే ఉంటుంది. వాటర్ అన్నీ ఆయిల్ అయితే ఎక్కువగా అవసరం లేదండి. ఈ మాత్రం సరిపోతుంది. ఆయిల్ తక్కువగా ఉంది, నిల్వ ఉండదేమో అని మాత్రం అనుకోకండి. సంవత్సరం పాటు అయితే ఖచ్చితంగా పచ్చడి నిల్వ ఉంటుంది. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, సింపుల్గా ఎంత మంచి రెసిపీని మీకు షేర్ చేశాను. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మామిడికాయ తురుము డ్రై పచ్చడి అండి ఇది. వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోతున్నారు. వీడియో చూసిన తర్వాత లైక్ ఇవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ.